వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి జనరల్గా చాలామందికి నరదృష్టి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మృగశిర నక్షత్రం వారికి నరదృష్టి ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. సరే, మృగశిర నక్షత్రం వారిది కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఉంటే, ఎస్పెషల్లీ విమెన్కి దాని నుంచి ఎలా బయటపడాలి? నాగరాజు గారు, నక్షత్రానికి రాశికి నరదృష్టికి ఏమి సంబంధం అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే మనం మాట్లాడుకునే అంశం నరదృష్టి రాశి అంటే జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ కూడా నాగరాజు గారు రాశికి సంబంధించి నక్షత్రానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు, వారికి ఉండే శక్తి సామర్థ్యాలు, వాళ్ళ బలం ఏమిటి, వాళ్ళ వీక్నెస్ ఏమిటి, వాళ్ళు ఏ దశల్లో యోగిస్తుంది, ఏ దశల్లో వీక్గా ఉంటారనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. అయితే ఇక్కడ నరదృష్టి అనేటువంటి ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ రాశి మీద పడుతుందో దానికి అనుగుణంగా ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది మనం ముందుగానే చెప్పొచ్చు. వాళ్ళకి జాగ్రత్త తీసుకోవడం కోసం కొన్ని ప్రికాషన్స్ చెప్పచ్చు, కొన్ని పరిహారాలు చేసి వారిని ఆ బాధ నుంచి కాపాడచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది మృగశిర నక్షత్రము ఉమెన్కి సంబంధించి. సో ఈ మృగశిర నక్షత్రము 1, 2 పాదములు వృషభ రాశిలో, 3, 4 పాదాలు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు నాగరాజు గారు, జనరల్గానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నరదృష్టి అంటే ఏమిటో తెలుసుకోవాలి. నరదృష్టి అంటే చూడడానికి అది సామాన్యమైన అంశం అయినప్పటికీ కూడా అందులో ఎన్నో రకాలుగా విభజించబడి వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటిది సామాన్యమైన నరదృష్టి అండి. మీరు ఒక ఫోన్ కొన్నా, ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా, లేకపోతే ఒక బండి కొన్నా 10 మందికి చూపించాలి అనే ఉద్దేశంతో, ఆసక్తితో, ఉత్సాహంతో చూపిస్తారు. సో వాళ్ళు చూస్తారు, అభినందిస్తారు, పొగుడుతారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, ఏడిచే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు కలిగేటువంటి దృష్టియే సామాన్య నరదృష్టి. దానివల్ల 1-2 రోజుల్లో మీకు కాస్త ఆరోగ్య ఇబ్బందులు రావడం, తలనొప్పి రావడం, వికారంగా ఉండడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతాయి, ఖచ్చితంగా కనబడతాయి. వాటిని మీ యొక్క భగవద్ ఆరాధన, ప్రతిరోజు దీపం పెట్టుకోవడం, భగవంతుడి దగ్గర కాసేపు కాలం గడపడం లాంటివి చేస్తూ ఉండే అలవాట్లు ఉండడం వల్ల తొందరగానే 1-2-3 రోజుల్లో వాటి నుంచి ఓవర్కమ్ అయిపోతారు. సో బేసిక్గా అంతా వాటిని రికగ్నైజ్ చేయరు. ఓకే, నరదృష్టి, ఓకే అనుకుంటారు. అయితే రెండవది మహానరదృష్టి. నాగరాజు గారు, ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే ఎప్పుడైతే ఈ యొక్క మహానరదృష్టి సోకుతుందో విపరీతమైనటువంటి ప్రాణ నష్టం కలుగుతుంది. ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందడము, ఏం జరుగుతుందో అర్థం కాకపోవడము, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఏ సమస్య వచ్చిందో, ఏ ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నారో కూడా తెలియదు, అలాంటి ఆరోగ్య సమస్యలు. అదేవిధంగా అప్పులండి, రుణ బాధలు. ఒకప్పుడు అద్భుతంగా బ్రతికినటువంటి ఫ్యామిలీ, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫ్యామిలీ ఒక దీన స్థితికి, బయటికి చెప్పుకోలేని స్థాయికి దిగజారిపోతుంది. దానికి కారణం మహానరదృష్టి అండి, బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చావులు చూస్తారు, చెడు వార్తలు వింటారు, శుభకార్యాల మధ్యలో ఆగిపోతాయి, ఎంగేజ్మెంట్ దాకా వచ్చి మధ్యలో ఆగిపోతుంది. ఇల్లు కడతారు గొప్పగా, అది మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇల్లు కడతారు, మళ్ళీ కూలిపోవడం, ఇవన్నీ మహానరదృష్టి యొక్క ప్రభావం అండి. యాక్సిడెంట్లు అవ్వడం, ఇంజురీస్ పాలవడం, సర్జరీలు అవ్వడం, హార్ట్ స్టంట్లు వేయడం, ఇలాంటివన్నీ కూడా మహానరదృష్టి యొక్క ప్రభావము. అది ఉంది అంటే ఆ మనిషి పతనం స్టార్ట్ అయింది అని అర్థం అండి. అయితే దాన్ని ఎలా గుర్తించాలి అని అంటే, అది తరచుగా ఇప్పుడు నేను చెప్పేటువంటి జరుగుతూ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా నరదృష్టి ప్రభావాన్ని గుర్తించవచ్చు. ఇక మూడవది సంభోగ దృష్టి. నాగరాజు గారు, ఈ సంభోగ దృష్టి అంటే ఎవరైతే ప్రేమ అన్యోన్యతలతో నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులైనా, ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, వాళ్ళని చూసి ఓర్చుకోలేని మూడో వ్యక్తి ఎవరైనా, వారి యొక్క దృష్టి కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి మీద పడింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషను అక్రమ సంబంధానికి దారితీస్తుంది. వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకునే దానికి వెళ్ళిపోతారు. అంటే మీరు చూడడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పేటువంటి కూడా చాలా సెన్సిటివ్ అండ్ ఫ్యాక్ట్స్ అండి, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి పాస్ట్లోకి వెళ్ళిన తర్వాత
ఓకే, ఆ రోజు అలా జరిగింది, దానివల్ల ఇదంతా జరుగుతోంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక రెండవది, భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం, భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఇవన్నీ కూడా సంభోగ దృష్టి వల్ల పడేటువంటి బాధలు. అదేవిధంగా సంతాన దృష్టి, నాగరాజు గారు, సంతాన దృష్టి ఎప్పుడైతే పడుతుందో, అన్నిటికంటే ముఖ్యమైన మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి. అర్ధాంతరంగా అంటే మధ్యలో ఏ కారణం లేకుండా లేచి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ సంతాన దృష్టి ఉండడం వల్లే జరుగుతుంది. అన్నం తినరు, ఇంతకు ముందుగా చలాకీగా యాక్టివ్గా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండడం కనబడదు, చిక్కిపోతూ ఉంటారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి పిల్లలకి, అంటే మోషన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి, అస్తమాను జ్వరం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సంతాన దృష్టి. ఇంకా ఎదిగే పిల్లలైనా సరే, ఈ యొక్క 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, బీటెక్ అయినా, వీళ్ళందరూ కూడా విద్య మీద, చదువు మీద దృష్టి పక్కన పెట్టేసి వ్యసనాలకి, అలవాట్లకి, జల్సాలకి డబ్బులు వృధా చేయడం, చెడు సహవాస దోషాలు పట్టడం, ఇవన్నీ జరుగుతాయండి. సంతాన దృష్టి. కొంతమంది చిన్నపిల్లలు అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు. సంతాన దృష్టి. కడుపులో ఉన్నటువంటి బిడ్డ మిస్క్యారీ అయిపోయి చనిపోతుంది, సంతానం నిలబడదు. సంతాన దృష్టి. ఈ సంతాన దృష్టి ఉంది అని అంటే సంతానం కలగడం కష్టము. ఇకపోతే సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది, నాగరాజు గారు. అన్నిటికంటే ప్రమాదకరమైందని చెప్పచ్చు, ఒక స్లో పాయిజన్ లాంటిదని కూడా చెప్పచ్చు. మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు, మన కుటుంబ సభ్యులో, మన ఫ్రెండ్సో, మన సన్నిహితులో, మనకి సోకాళ్ళు శ్రేయోభిలాషులని చెప్పుకునే వాళ్ళు మనం ఎదగడం చూడలేక, మన ప్రయత్నాన్ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అది జాగ్రత్త అని చాలామంది అనుకుంటూ ఉంటాం, కానీ జాగ్రత్త కాదు. తల్లిదండ్రులు చెప్పేటువంటి జాగ్రత్తకి, వాళ్ళు చెప్పేటువంటి మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళకు, పడిపోతావు, అది చెయ్యకు, ఓడిపోతావు, అప్పులు పాలైపోతావు, ఎవరూ లేరు, నువ్వు ఒక్కడే ఉంటావు, ఒంటరి పాలైపోతావు అంటే ఎన్నో రకాల ప్రలోభాలకి లోపల. రిస్క్ తీసుకోకు, అవసరమా, ఎందుకు, అవసరం లేదు, ఇక్కడే ఉండు, సరిపోతుంది అంటే మనిషిలో ఉండేటువంటి ప్రయత్న బలాన్ని తొక్కేయడము, వాళ్ళంతా వాళ్ళే తొక్కుకునేలా చేయడము. ఇదే సూక్ష్మ నరదృష్టి అండి. మన చుట్టూనే ఉంటారు వాళ్ళందరూ కూడా, మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు, వాళ్ళకి తెలుస్తుందని చెప్పేటువంటి మాటలన్నీ కూడా. ఇది సూక్ష్మ నరదృష్టి అండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం మృగశిర నక్షత్రం గురించి. సో మృగశిర నక్షత్రం వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ నక్షత్రం అండి. సో ఎవ్వరికి తల వంచేటువంటి నక్షత్రం కాదు, తల తీసేటువంటి నక్షత్రం అవసరమైతే. సో ఇది 1-2 పాదాలు ఉన్నంత వరకు కూడా శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మృగశిర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ ఈ నరదృష్టి సోకితే కనుక, వీళ్ళకి సోకేటువంటి నరదృష్టి ఎప్పుడూ కూడా మహానరదృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆవేశపరులు, చాలా ఎక్స్ట్రీమ్ నేచర్లో ఉంటారండి. ఎవరికైనా సాయం చేయాలన్నా వీళ్ళే, ఎవరైనా కొట్టాలన్నా వీళ్ళే, ఎవరైనా తిట్టాలన్నా వీళ్ళే. ఒక రకమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది వాళ్ళ మాటల్లో, వాటిలో కనబడుతూ ఉంటుంది. వాళ్ళ ముఖంలో కూడా చాలా డేరింగ్ అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా వీళ్ళే. సో వాళ్ళకి ఆ చలాకితనం పోతుంది, ఆ యాక్టివ్నెస్ పోతుంది. ఆరోగ్య సమస్యలు, ఈ యొక్క 1-2 పాదాల వాళ్ళకి గుప్త రోగాలు వస్తాయి. పీసీఓఎస్, ఎందుకంటే కుజుడు బ్లడ్కి కారకుడు, శుక్రుడు గుప్త రోగాలకి కారకుడు. పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, అంటే ఇవన్నీ ఉంటే వీటిని అలా గుర్తించవచ్చు ఖచ్చితంగా. నరదృష్టి వల్లనే ఇవన్నీ వస్తాయి. ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, తర్వాత థైరాయిడ్ అవ్వచ్చు, ఈ పీసీఓఎస్ అవ్వచ్చు. సంతానపరమైన ఎన్ని సమస్యలు ఉన్నాయో అవి వస్తాయి. వాటి కాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండి. అదేవిధంగా ఆడవాళ్ళకి బయటికి చెప్పుకోలేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. గుప్త రోగములు అంటాం, బయటికి చెప్పుకోలే ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వాటన్నిటి విషయాల్లో ఆడవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు మహానరదృష్టి వల్ల. అండ్ ఇంకొకటి లవ్ ఫెయిల్యూర్స్ అండి. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వాళ్ళు, మీరు ఆడవాళ్ళు అయితే మీకు లవ్ ఫెయిల్యూర్ అవుతోంది అంటే, మిమ్మల్ని మీ భర్త కానీ లేకపోతే మీరు ప్రేమించేటువంటి వ్యక్తి కానీ అర్థం చేసుకోవట్లేదు, ఆ రిలేషన్ తెగిపోయేలా ఉంది అనుకుంటే దానికి కారణం మహానరదృష్టి. దానివల్ల విపరీతమైన సమస్యలు పడతారు. మీ ఆవేశంలో తీసుకునే నిర్ణయాలే వాటికి ఇబ్బంది కలిగించేలా చేస్తాయి. మీ ఆవేశంలో వీళ్ళు ఒక మాట అనేస్తారండి, వెనక్కి తీసుకోలేరు. ఒక నిర్ణయం తీసేసుకుంటారు ఆవేశంలో, వెనక్కి తీసుకోలేరు. అక్కడితో ఆ విషయం అలా ఆగిపోతుంది, వీళ్ళే నష్టపోతారు. దానికి కారణం ఏంటంటే, అప్పుడు వాళ్ళ మెదడులో నడిచేటువంటి ఆలోచనలు, అది నరదృష్టి ప్రభావం వల్ల చెడు ఆలోచనలు, రాంగ్ డైరెక్షన్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇది చాలా సెన్సిటివ్ నాగరాజు గారు. బాగా కూలంకషంగా మీరు ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఒక నెగిటివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే మృగశిర నక్షత్రం మీద పడుతుందో, వాళ్ళు తీసుకునే ఆలోచనల మీద, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక 3-4 పాదాల వాళ్ళు, కుటుంబ సభ్యులతో తగాదాలు, సొంత తల్లి, సొంత తండ్రి, లేకపోతే బావ, లేకపోతే మామయ్య,
వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళతో ఏదో ఒక తగ్గు అనేది ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారంలో నష్టం అండి. ఎందుకంటే మృగశిర 3, 4 పాదాలు వ్యాపారంలో ఒక దిగ్గజంలో ఎదుగుతారని మనం మాట్లాడుకున్నాం. ఒక చెప్పాలంటే ఒక టఫ్ కాంపిటీషన్ ఇస్తారు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా. వీళ్ళు ఆ రకమైనటువంటి తత్వము, ఆ రకమైన క్యాపబిలిటీ, తెలివితేటలు ఉన్న వీళ్ళు ఆ తెలివితేటలు పనిచేయవు. సడన్గా కుప్పకూలిపోతారు. అంటే బుద్ధి ప్రచోదనం అవ్వదు. అంటే వాళ్ళ ఆలోచన విధానం పనిచేయదు. వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాయి. అప్పుల పాలైపోతారు. న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. న్యూరో అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్ వస్తాయి. స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత చెప్పండి కంటి సమస్యలు వస్తాయి. సర్జరీలు చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత చెప్పండి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా 3, 4 పాదాల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి ఈ నరదృష్టి వల్ల. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క 1, 2 పాదాల వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు సంభోగ దృష్టి అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం. మీ రిలేషన్లో కనుక ఇబ్బందులు వస్తున్నాయంటే నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంది అని అర్థం అండి. సో ఇక్కడ 3, 4 పాదాల వాళ్ళకి కూడా అదే. 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్యపరమైన తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 3, 4 పాదాల వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు జనరల్గానే. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఏదైనా తీసుకునే నిర్ణయము ఒక స్ట్రాంగెస్ట్ డెసిషన్ అవుతుంది. కానీ ఇప్పుడు అదేం ఉండదు, డైల్యూట్ అయిపోతుంది. వీళ్ళకి ఆ గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. అప్పటి వరకు వీళ్ళు తీసుకునే నిర్ణయానికి కింద ఉండే ప్రతి ఒక్కరు సాల్యూట్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి ఆ నిర్ణయం పవర్ వాల్యూ తగ్గిపోతుంది. సో కుజుడు కాబట్టి. తరువాత ఎప్పుడైతే బుధుడు ఈ మిథున రాశి అవుతుంది, అక్కడేమో వృషభ రాశి అవుతుంది. రాబోయేటువంటి మే 15వ తారీఖు తర్వాత 1, 2 పాదాల వాళ్ళు చాలా ఇబ్బంది పడబోతున్నారు. ఎందుకంటే గురుడు రాబోతున్నాడు సెకండ్ హౌస్లోకి. అద్భుతంగా ఉంటుంది. విపరీతమైన డబ్బులు ఖర్చులు అయిపోతాయండి. ఎప్పుడైతే మన దగ్గరికి ఒక కొత్తదనమో, ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనలు, ఒక కొత్త రకమైన సక్సెస్ మన దగ్గరికి వస్తుందో అప్పుడే మన మీద నరదృష్టి ప్రభావం అనేది పడుతుంది. వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం విపరీతమైన నరదృష్టికి గురవ్వబోతున్నారు. ఆల్రెడీ జరిగినటువంటి డిసెంబర్, జనవరిలో వీళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటికీ వీళ్ళు కంటకశని ప్రభావం వల్ల చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ మంత్లో ఎలా ఉంటుందండి వీళ్ళకి? సో ఇప్పుడు మృగశిర నక్షత్రం తీసుకుంటే అండి, వృషభ రాశికి సంబంధించినంత వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది చాలా యావరేజ్గా ఉంటుందండి. ఎవరైతే భగవద్ ఆరాధన చేస్తారో, నిత్యము జపము లాంటివి చేస్తారో, నిత్యం ఒక స్పిరిచువల్ కనెక్టివిటీ అనేది వాళ్ళకు ఉంటుందో వాళ్ళు కాస్త పర్వాలేదు, అబోవ్ యావరేజ్గా ఉంటుంది. లేదు అనుకునే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఇంజూరీస్, సర్జరీస్, గాయాలు పాలవడం ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇకపోతే మార్చి 30వ తారీఖు తర్వాత శని ఎప్పుడైతే కంటకశని ప్రభావం పోతుందో ఈ 1, 2 పాదాలు మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మే 15 తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది కూడా అదే సమయంలో అండి. అప్పుడే మళ్ళీ నష్టపోతారు. ₹1,00,000 రావడం గొప్పతనం కాదండి, దాన్ని సేవ్ చేసుకోవాలి. అది నిలబడదు వీళ్ళ దగ్గర. విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు. ఖర్చు పెట్టడమే పరమార్థంగా అయిపోతుంది. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. ఇద్దరు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. ఓకే. సో లక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రాన్ని కానీ, లేకపోతే ఖడ్గమాల స్తోత్రం ఉంటుందండి, దాన్ని కానీ ఒక 11 సార్లు చదివేటువంటి ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైతే సమస్య ఉందో, ఏదైతే కోరిక ఉందో అది బ్రహ్మ ముహూర్తంలో 11 సార్లు మనసులో చెప్పుకొని బలంగా ఆ తరువాత ఈ పారాయణ చేయండి. ఖడ్గమాల, కనకధార 27 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఒక అద్భుతమైన ఎనర్జీ మీలో పుడుతుంది. ఒక తపశ్శక్తి ఎలా అయితే వస్తుందో అలా మీ మనసులో, మీ శరీరంలో ఒక తపశ్శక్తి ఉద్భవిస్తుంది. అమ్మవారి యొక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ లేదు, చేయలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ప్రత్యంగిర హోమం అని ఉంటుంది. అది చేస్తే ఎలాంటి నరదృష్టి అయినా, ఎలాంటి దృష్టి దోషాలు, దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ప్రత్యంగిర లేదా మన్యు సూక్త పారాయణ చేయించి, మన్యు సూక్త హోమం చేసి ఆ నీటిని అభిమంత్రించి చల్లడం వల్ల అప్పటి వరకు ఎలాంటి దృష్టి దోషాలు పట్టాయో, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందో, దుష్ప్రభావాలు ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా పోతాయండి. ఆ రక్షా సూత్రాలు ధరించిన తర్వాత అంత అద్భుతంగా పనిచేస్తాయి. అతి శీఘ్రంగా చేసిన తర్వాత రోజు నుంచి రిజల్ట్స్ కనబడతాయి. వాళ్ళకి ఏ వారం
పాజిటివ్ వైబ్స్ ఉండే అవకాశం ఉంటుందన్న. మంగళవారం నాగరాజు గారు, మంగళవారం నాడు కనుక ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే మన్యు సూక్తం కూడా ఇందాక నేను చెప్పినటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి వేద సూక్తం, ఋగ్వేదంలోది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపండి. ఎరుపు రంగు. ఎరుపు రంగు వస్త్రం ధరించిన, ఎరుపు రంగు దేంట్లోనే వీరు సెలెక్ట్ చేసుకున్నా చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. థ్యాంక్ యూ అండి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది. కొన్ని యజ్ఞాలు, యాగాలు, హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో ఆస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.